ప్రాబ్లమ్స్ ఆన్ డైస్ చాప్టర్ను ఈజీగా చేయడం ఎలా చూడండి. 2కి ఎదురుగా ఉండే అంకె ఏది? విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 2? అంటే ఇక్కడ 2 ఉంది, ఈ 2కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ కావాలి. సో 2కి ఆపోజిట్లో కాకుండా సైడ్లో ఉన్న నెంబర్స్ రాస్తాను నేను. ఎందుకని? ఇవి ఆపోజిట్లో ఉండటానికి అవకాశం లేదు. ఎందుకని? 2కి ప్రక్కనే ఉన్నవి. ఇప్పుడు 2 ఇంకెక్కడా లేదు కాబట్టి 2కి అవకాశం ఏముంది? ఇంకా చూడండి, ఇక్కడ 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4. 2కి ఆపోజిట్లో 1, 3, 4 ఉండొచ్చు. ఈ రెండు అవకాశాలు లేవు, ఎందుకని? ప్రక్కనే ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి మనం? 2 టైమ్స్ వచ్చినటువంటి 4 2 టైమ్స్ వచ్చింది, 5 2 టైమ్స్ వచ్చింది చూడండి, తర్వాత 6 కూడా 2 టైమ్స్ వచ్చింది. సో మనం 5 తీసుకుందాం, చూద్దాం. 5 తీసుకొని 5కి కనుక్కోవాలి. 5కి ఆపోజిట్లో లేకుండా సైడ్లో ఉన్న నెంబర్లు 1, 4. ఇక్కడ చూడండి 2, 6, 2, 6. అంటే 5కి 1 కానీ 4 కానీ 2 కానీ 6 కానీ ఆపోజిట్లో ఉండవు. ఎందుకని? 5కి ప్రక్కనే ఉన్నవి. కాబట్టి ఇంక మిగిలిన నెంబర్ ఏంటి? 3. సో 5కి ఆపోజిట్ నెంబర్ 3. కాబట్టి 2కి ఆపోజిట్ నెంబర్ 3 ఉండదుగా. ఎందుకని? అది 5కి ఉండిపోయింది కదా. 5కి ఆపోజిట్ 3 ఉంది కాబట్టి ఇక 2కి ఆపోజిట్ 3 ఉండదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈసారి మనం ఏం చేద్దామంటే 6 తీసుకుందాం. 6 తీసుకోండి. 6కి ఆపోజిట్లో కాకుండా సైడ్లో ఉన్న నెంబర్ 3, 4, 2, 5. చూడండి, 6కి